హలో ఫ్రెండ్స్, నాలాగా కుకింగ్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ బాబు వాయిస్ వినపడుతుంది, మనిషి కనపడట్లేదు అనుకుంటున్నారా? చూడండి, ఇవాళ చక్కగా మా పొలంలో హ్యాపీగా ఆరు బయట కూర్చొని ఓ డిష్ తయారు చేశాను. ఇది చాలా తేలిగ్గా అందరం తయారు చేసుకునే విధంగా ఉంటుంది. ఏమిటి అదేనండి? అదేనండి, చికెన్ ఫ్రై. చాలా చక్కగా చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో కూడా ఇది మనం చేసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఏంటంటే, మనం ముందుగా చేసుకున్నాం కదా, ఇట్లా ఆనియన్ని కట్ చేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, ఒకటి సరిపోతుంది. చిన్నవి అయితే 2 తీసుకోండి. కొంచెం పెద్ద పెద్ద స్లైసెసే కట్ చేసుకోండి బారుగా. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా రౌండ్ ముక్కలు కాకుండా ఇట్లా చీలికలుగా చేసుకోండి. ఇలా చీలికలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టమాటా పెద్దదైతే 1 తీసుకోండి, చిన్నవి అయితే 2 తీసుకోండి. వాటిని కూడా ముందుగానే ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని పక్కన పెట్టేసుకోండి. రండి, ఇప్పుడు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఒక చికెన్ని మనం రెడీ చేసుకుందాం. దీన్ని రెడీ చేసుకోవడం కోసం మోటార్ వేసుకొని చక్కగా నీళ్లు పట్టేసుకున్నానండి. ఇలా నీళ్లు పట్టేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి ఫస్ట్ 2-3 సార్లుగా నీట్గా ముక్కల్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమిటంటే చికెన్కు ఉన్న నీసు వాసన అనేది పోతుంది. నీసు వాసన పోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ శుభ్రపడుతుంది అన్నమాట. అందుకని చికెన్ని ముందు పసుపు, ఉప్పు వేసి ఇలా బాగా శుభ్రపరచుకోవాలి. దీనికే మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసేసి ఒక అరగంట నుంచి గంట వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ బాగా టెండర్గా మెత్తగా ముక్క తయారవుతుందండి. చాలా టేస్ట్ కూడా వస్తుంది. అన్ని ఐటమ్స్ని రెడీ చేసేసుకున్నాం కదా, రండి ఇక తయారు చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని 30 నుంచి నేను 40 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే నేను 1/2 కేజీ క్వాంటిటీలో చికెన్ తీసుకున్నాను కాబట్టి ఈ రేషియోలో మీకు ఎంత చికెన్ అయితే అంత క్వాంటిటీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్, నూనె వేడెక్కిన తర్వాత 2 లేదా 3 లవంగాలు, ఓ చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కోసిపెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, పచ్చిమిరపకాయ చీలికలను కూడా వీటికి యాడ్ చేసుకోవాలి. అయితే వీటిని యాడ్ చేసుకుంటున్న క్లిప్పు నేను వీడియో షూట్లో మిస్ అయింది కాబట్టి దాన్ని యాడ్ చేయలేకపోతున్నాను. మీరు ఈ విధంగా చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు తయారు చేసుకునేటప్పుడు మంచి రుచి రావాలి అని అంటే ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూసి చేసుకోవడం మంచిది. ఈ చికెన్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా కలవాలి, కలిసేటట్లు తిప్పుకుంటూ ఇది చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక పావు గంట లిడ్ దాని మీద మూత పెట్టేసి పావు గంట వరకు దాన్ని అలా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుకోవడం మాత్రం మర్చిపోకూడదు. లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఆయిల్ కానీ వాటర్ కంటెంట్ కానీ త్వరగా ఎవాపరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ముక్క ఉడకదన్నమాట. ఇప్పుడు కారం, మీ ఇష్టం. కారం బాగా తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేయండి. తర్వాత ఉప్పు, ఇప్పుడు చిటికెడు పసుపు, ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అయితే ఉప్పు కలుపుకునేటప్పుడు జాగ్రత్త, ఎక్కువ అవుతుందేమో చూసుకోండి. మ్యారినేషన్లో కూడా ఉప్పు కలిపాం కాబట్టి. ధనియా పౌడర్ వేస్తున్నాను, గరం మసాలా వేస్తున్నాను. సో ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలండి. ఇలా చివర్లో కొద్దిగా కొత్తిమీర కనుక దాని మీద యాడ్ చేసుకున్నామా అద్దుర్స్. అంటే అది కొత్తగా దానికి టేస్ట్ ఏమి యాడ్ చేయకపోయినా ఆ ఫ్లేవర్కి చాలామంది నోళ్ళు ఊరించేసుకుంటారండి కొత్తిమీర ఫ్లేవర్కి. నేను కూడా. అండ్ అట్ ద సేమ్ టైం చాలామందికి ఆ ఫ్లేవర్ నచ్చదు. నచ్చని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే మీకు కొంచెం ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే కాస్త గ్రేవీ ఉన్నప్పుడు, అంటే కాస్త గ్రేవీగా ఉన్నప్పుడే దించేసుకోండి. ఒకవేళ మీకు అంత ఎక్కువ మంది లేదు నేను ఒక స్నాక్ ఐటమ్గానే చేసుకుంటున్నాను అన్నప్పుడు మాత్రం మీరు ఎంత దగ్గరికి ఉడికించుకుంటే అంత మంచిది. మంచి రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి.
ఇక బౌల్లోకి తీసుకొని మీరు చపాతీలోకి తింటారా, అన్నంలో కలుపుకు తింటారా, మీ ఇష్టం. నమ్మండి, మొత్తం ప్రాసెస్ కూడా 30 నుంచి 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. నాకైతే చికెన్ ఫ్రై చాలా చక్కగా కుదిరిందండి. మీరు కూడా ప్రయత్నం చేసి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.